Hello students, welcome to online classes. I'm Kavita working as SCA Max at ZPHS శ్రీరంగవరం. ఈరోజు మనం 10వ తరగతికి చెందినటువంటి 12వ అధ్యాయం త్రికోణమితి అనువర్తనాల గురించి చర్చిస్తున్నాము. ఇది మన 3వ భాగం. ఈ భాగంలో మనము 2 లంబకోణ త్రిభుజాలు కలిగినటువంటి పటాల ఆధారంగా సమస్యల్ని సాధిస్తాము. ముందుగా ఈ భాగంలో సమస్యను సాధించడానికి అవసరమైనటువంటి త్రికోణమితి సూత్రాల గురించి చర్చిద్దాము. ముందుగా లంబకోణ త్రిభుజం ఏబిసి తీసుకుంటే బి వద్ద లంబకోణం ఉంది అనుకుందాము. ఏ వద్ద ఉన్న కోణం ఆధారంగా ఈ త్రిభుజం యొక్క భుజాల పేర్లు మనం ఆల్రెడీ తెలుసు ఎలా ఇవ్వాలో. సో చూడండి, ఏసీ అనేది ఇక్కడ కర్ణం అవుతుంది, బీసీ అనేది మనకి కావలసిన కోణానికి ఎదురుగా ఉంది కాబట్టి ఇది ఎదుటి భుజం అవుతుంది, ఏబి అనేది ఆసన్న భుజం అవుతుంది. ఇక త్రికోణమితి నిష్పత్తులు ముఖ్యంగా సైన్ ఏకి సూత్రం మనకి ఎదుటి భుజం బై కర్ణము, కాస్ ఏకి ఆసన్న భుజము బై కర్ణము, టాన్ ఏకి ఎదుటి భుజము బై ఆసన్న భుజము. ఈ విధంగా త్రికోణమితి నిష్పత్తుల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత త్రికోణమితి విలువలు ముఖ్యంగా సైన్ 30 డిగ్రీల విలువ 1/2, సైన్ 45 డిగ్రీలు 1/√2, సైన్ 60 డిగ్రీలు √3/2. ఇక కాస్ 30 డిగ్రీలు √3/2, కాస్ 45 డిగ్రీలు 1/√2, కాస్ 60 డిగ్రీలు 1/2. టాన్ 30 డిగ్రీలు 1/√3, టాన్ 45 డిగ్రీలు 1, టాన్ 60 డిగ్రీలు √3. ముఖ్యంగా ఈరోజు చేయబడే సమస్యలలో మనకి టాన్ విలువలు ఎక్కువగా ఆధారపడి ఉంటాయి కాబట్టి ఈ టాన్ 30 డిగ్రీల విలువ, 45, 60 డిగ్రీల విలువని బాగా గుర్తుపెట్టుకోండి. ఇక సమస్యని చూద్దాం. ఒక టీవీ టవరు ఒక రోడ్డు పక్కన నిటారుగా నిలబెట్టబడి ఉంది. రోడ్డుకి అవతలి వైపు నుండి టవర్ కొనను పరిశీలించిన 60 డిగ్రీలు కోణం చేస్తుంది. ఇంకా టవర్ పాదము మరియు ఈ స్థానాన్ని కలిపి సరళ రేఖపై 10 మీటర్ల దూరం జరిగిన పిదప టవర్ పై కొన 30 డిగ్రీల ఊర్ధ్వకోణం చేస్తుంది. టవర్ ఎత్తు మరియు రోడ్డు వెడల్పుని కనుగొనండి అన్నారు. ఇక్కడ ఈ సమస్యని మనము ఊహించుకొని దానికి తగ్గట్టుగా ఒక పటాన్ని గీయవలసి ఉంటుంది. ముందుగా ఒక టీవీ టవర్ రోడ్డు పక్కన నిటారుగా నిలబెట్టబడి ఉంది అన్నారు కదా. ముందుగా ఒక రోడ్డుని మనం తీసుకుందాం. ఈ విధంగా రోడ్డు ఉంది అనుకుందాం. దీని పక్కన ఒక టవర్ ఈ విధంగా నిటారుగా నిలబెట్టబడి ఉంది అనుకుందాం. ఇక్కడ ఏం చేశారు, రోడ్డుకి అవతల వైపు నుండి టవర్ కొనను పరిశీలించారు. ఇది రోడ్డు అనుకున్నట్లయితే ఇక్కడ టవర్ ఉంది, ఈ కొన నుంచి పరిశీలించారు కాబట్టి ముందు టవర్ పాదం నుంచి మనం ఏం చేద్దాము, ఒక రేఖను తీసుకుందాము. రోడ్డుకి అవతల వైపు అంటే ఇక్కడ మనం ఒక బిందువుని తీసుకుందాం. ఇక్కడ నుంచి టవర్ పై కొనని పరిశీలించడం జరిగింది. సో టవర్ పై కొనని పరిశీలించినట్లయితే ఈ విధంగా మనకి దృష్టి రేఖ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ఏర్పడినటువంటి కోణం 60 డిగ్రీలు అన్నారు కదా, అంటే ఇక్కడ కోణం మనం 60 డిగ్రీలుగా తీసుకోవాలి. ఓకే, తర్వాత ఇంకా టవర్ పాదము మరియు ఈ స్థానాన్ని కలిపిన సరళ రేఖపై 10 మీటర్ల దూరం జరిగిన పిదప, అంటే ఈ స్థానం నుండి 10 మీటర్ల దూరం జరగాలి. జరిగిన పిదప టవర్ పై కోణం 30 డిగ్రీల ఊర్ధ్వకోణం చేస్తుంది అన్నారు. సో మనం ఇక్కడ నుంచి 10 మీటర్ల దూరంలో ఇంకొక బిందువుని తీసుకున్నాం. ఈ బిందువు నుంచి మళ్ళీ టవర్ కొనని మనం పరిశీలించాలి. ఈ విధంగా పరిశీలిస్తే ఈ విధంగా మనకి ఏర్పడుతుంది దృష్టి రేఖ. ఇక్కడ ఏర్పడేటటువంటి కోణము 30 డిగ్రీలు అని ఇవ్వబడింది. సో ఇక్కడ 30 డిగ్రీల కోణాన్ని మనం తీసుకుంటాము. ఇక మనం ఇందులో కనుక్కోవాల్సింది టవర్ ఎత్తు మరియు రోడ్డు వెడల్పుని కనుక్కోవాలి. ఈ విధంగా టవర్ ఎత్తు ఎంత, రోడ్డు వెడల్పు అంటే ఇక్కడ టవర్ పాదం నుంచి ఈ పరిశీలించే స్థానానికి మధ్య ఉన్న దూరమే మనకి ఇక్కడ రోడ్డు వెడల్పు అవుతుంది కాబట్టి ఇది కనుక్కోవాలి. ఓకేనా, దీనికి తగి పటం ఎలా గీయాలో చూద్దాం. ఇది మనకి ఇచ్చినటువంటి సమస్య. ముందుగా మనము ఈ విధంగా నేను రోడ్డుని తీసుకుంటున్నాను. ఇక్కడ ఏసీ అనేది రోడ్డుని సూచిస్తుంది అనుకుందాము. ఏ వద్ద మనం టవర్ని తీసుకోవాలి. ఈ విధంగా ఒక రేఖని గీస్తూ ఏబి అనేది ఇప్పుడు మనకి టవర్ని సూచిస్తుంది. సో రోడ్డుకి యువతల వైపు సి ఉంది కదా, ఇక్కడ నుంచి మనం ఈ పై కొనని పరిశీలించడం జరిగింది కాబట్టి ఇక్కడ మనకి దృష్టి రేఖ ఏర్పడుతుంది. అంటే బీసీని కలిపితే
ఇక్కడ ఏర్పడినటువంటి కోణం ఎంత? 60 డిగ్రీల కోణం అన్నారు కాబట్టి ఇక్కడ మనకు వచ్చినటువంటి కోణం 60 డిగ్రీలు. సి నుంచి 10 మీటర్ల దూరం జరగాలి అన్నారు కదా. సో సి నుండి మనం 10 మీటర్ల దూరంలో ఒక రేఖను విధంగా గీస్తున్నాము. ఈ 10 మీటర్ల దూరంలో డి అనే బిందువు ఉంది అనుకుందాం. ఈ డి అనే బిందువు నుంచి మళ్ళీ టవర్ పై కొనని పరిశీలించడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి డిని బిని కలుపుతూ ఒక రేఖ గీస్తే ఇదే మనకి దృష్టి రేఖ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏర్పడినటువంటి కోణము 30 డిగ్రీలు. ఇక మనం కనుక్కోవాల్సింది టవర్ యొక్క ఎత్తు మరియు రోడ్డు వెడల్పు. టవర్ ఎత్తుని హెచ్ అనుకుందాము. రోడ్డు వెడల్పు అంటే ఇక్కడ ఏసీని మనం రోడ్డుగా తీసుకున్నాం కాబట్టి ఏసీ అనేది రోడ్డు వెడల్పుని సూచిస్తుంది. సో టవర్ ఎత్తు ఏబీని హెచ్ గాను ఏసీని డి గాను తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ సమస్యని సాధిస్తూ హెచ్ విలువ ఎంత, డి విలువ ఎంత కనుక్కోవాల్సి ఉంటుంది. ముందుగా మీరు గమనించినట్టయితే ఇక్కడ మనకి 2 లంబకోణ త్రిభుజాలు ఏర్పడ్డాయి. ఒకటి బిఏసి, ఏ వద్ద లంబకోణం ఉంది. తర్వాత బిఏడి అనే ఇంకొక లంబకోణ త్రిభుజం ఉంది. ఈ 2 త్రిభుజాల ఆధారంగా హెచ్ విలువని డి విలువని మనం కనుగొనవలసి ఉంటుంది. ముందుగా త్రిభుజము బిఏసిని గమనిద్దాం. త్రిభుజం బిఏసిలో మనకి ఇక్కడ కోణం ఉంది. ఇది టీటా అనుకుందాం. ఈ టీటా ఆధారంగా ఈ ఏబి అనేది ఏమవుతుంది? టీటాకి ఎదురుగా ఉంది కాబట్టి ఇది ఎదుటి భుజం అవుతుంది. ఏసీనేమో ఆసన్న భుజం అవుతుంది. సో ఎదుటి భుజము ఆసన్న భుజానికి సంబంధించిన త్రికోణమితి నిష్పత్తి మనకి టాన్ ద్వారా వస్తుంది. కాబట్టి టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజము అంటే ఇక్కడ ఏబి బై ఆసన్న భుజము అంటే ఏసీ. ఇప్పుడు ఆ విలువల్ని ప్రతిక్షేపిద్దాము. టాన్ ఇక్కడ థీటా అంటే ఎంత? 60 డిగ్రీలు. సో టాన్ 60 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు ఏబి. ఏబికి మనం ఇచ్చిన విలువ హెచ్ బై ఏసీ అంటే ఇక్కడ డి, హెచ్ బై డి. మరి టాన్ 60 డిగ్రీల విలువ ఎంత? √3. సో √3 ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై డిగా వస్తుంది. మనం అడ్డగుణకారం చేసినట్టయితే √3 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు హెచ్ అనేది వస్తుంది. అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ డి అనేది మనకి వచ్చినటువంటి విలువ. దీనిని 1వ సమీకరణంగా తీసుకుందాం. ఇప్పుడు సో మొదటి త్రిభుజం బిఏసి నుండి మనము సమస్యని సాధించడం జరిగింది కదా. దీని నుంచి మనకు వచ్చిన సమీకరణం హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ డి. ఓకే, ఇప్పుడు మనము ఇంకొక త్రిభుజం తీసుకుందాం. అది బిఏడి అనే త్రిభుజము. ఈ బిఏడి ఆధారంగా మనం సమస్యని చేద్దాం. త్రిభుజము బిఏడిలో మనం ఇక్కడ బిఏడిలో కోణం ఇక్కడ ఏర్పడింది. ఇది థీటా అవుతుంది ఈసారి. ఇప్పుడు ఇది ఎదుటి భుజం అవుతుంది. ఆసన్న భుజంకి వచ్చేసరికి ఈ మొత్తము ఆసన్న భుజం అవుతుంది. అంటే ఏడి అనేది ఆసన్న భుజం. ఏ నుంచి డికి మొత్తం కూడా ఆసన్న భుజంగా తీసుకుంటే ఏసీనేమో మనకి డిగా ఉంది, సిడినేమో 10గా ఉంది. కాబట్టి ఆసన్న భుజం మనకి ఏమవుతుంది? డి ప్లస్ 10 మొత్తం కూడాను ఆసన భుజంలోకి వస్తుంది. సో టాన్ మనకు థీటా విలువ ఎంత? ఇక్కడ 30 డిగ్రీలు కదా. సో టాన్ 30 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు ఏబి బై ఏడి. ఇప్పుడు ఆ విలువలు రాయండి. టాన్ 30 డిగ్రీల విలువ ఎంత మనకి? 1/√3. 1/√3 ఈజ్ ఈక్వల్ టు ఏబి అంటే మనకి ఇక్కడ ఇచ్చిన విలువ హెచ్ బై ఏడి అంటే మనకి డి ప్లస్ 10గా వస్తుంది. ఇంతకుముందు లాగానే అడ్డగుణకారం చేసామనుకోండి. 1 ఇంటూ డి ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ హెచ్గా వస్తుంది. అంటే హెచ్ ఇంటూ √3 అవుతుంది. ఇక ఇక్కడి వరకు చేసిన తర్వాత మనం సమస్యని సాధించటానికి మొదట త్రిభుజాన్ని తీసుకొని సమీకరణం 1 రాబట్టాం కదా. దాంట్లో హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3d అనేది మన విలువ. అంటే హెచ్ ఎక్కడ ఉందో అక్కడ √3dని మనం సబ్స్టిట్యూట్ చేయాలి, ప్రతిక్షేపించాలి. సో ఇక్కడ కూడా హెచ్ √3 అని వచ్చింది కదా. ఈ హెచ్ స్థానంలో డి ప్లస్ 10ని అలాగే ఉంచేస్తూ హెచ్ బదులుగా √3d, హెచ్కి బదులు √3d అనే విలువని 1వ సమీకరణం నుండి రాసుకుంటాము. ఇంటూ ఈ √3 ఏదైతే ఉందో అది అలాగే రాసిస్తాము. సో ఎక్కడి నుంచి రాసాము ఇది మనం? 1వ సమీకరణం నుండి హెచ్ √3d విలువని ప్రతిక్షేపించాము. ఇప్పుడు మనకి డి ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? √3 ఇంటూ √3 3 అవుతుంది ఇంటూ డి. ఈ విధంగా మొత్తం సమీకరణం డిలోకి మారిపోయింది. ఇప్పుడు ఈ డిని మనం కుడివైపుకి తీసుకెళ్తే 10 ఈజ్ ఈక్వల్ టు
3D, ఈ ప్లస్ డి ఇటు వచ్చేస్తే మైనస్ డి అవుతుంది. అంటే 10 ఈజ్ ఈక్వల్ టు 2D అనే విలువ వచ్చింది మనకి. సో 10 ఈజ్ ఈక్వల్ టు 2D నుంచి మనకి డి కావాలి కదా, ఈ 2 గుణకారం ఇటు వస్తే భాగాహారం. సో 10/2 అంటే మనకి 5 వస్తుంది. 5 ఈజ్ ఈక్వల్ టు డి, అంటే డి విలువ మనకి 5 మీటర్లు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి రోడ్డు వెడల్పు ఎంత? 5 మీటర్లు. ఈ విధంగా మనం డి విలువను కనుక్కుంటాం. ఇక డి వచ్చాక హెచ్ విలువ చూడండి. సమీకరణం 1 నుంచి మనకి హెచ్ విలువ తెలుసు కదా. సో 1 నుండి హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ డి కాబట్టి √3 ఇంటూ డి. డి అంటే ఇక్కడ ఎంత? 5 కాబట్టి 5 ప్రతిక్షేపిస్తాము. అంటే హెచ్ విలువ మనకి ఎంత వస్తుంది? 5√3 వస్తుంది. ఈ విధంగా మనము సమస్యని సాధించవలసి ఉంటుంది. ఒక్కసారి చూడండి, ఇచ్చినటువంటి సమస్యకి తగ్గట్టుగా పటం వేస్తాము. ఇందులో 2 రంభకోణ త్రిభుజాలు ఉన్నాయి. ఒకటి బిఏసి కాబట్టి అండ్ బిఏడి. కాబట్టి మొదటగా బిఏసి అనేటటువంటి ఈ త్రిభుజాన్ని తీసుకొని దాని ఆధారంగా మనము ఇక్కడ హెచ్ అండ్ డి విలువలు కనుక్కోవాలి. ఒకటి ఎదుటి భుజంలో ఉంది, ఒకటి ఆసన భుజంలో ఉంది. కాబట్టి మనకి తగిన త్రికోణమితి tan θ. సో tan θ విలువను తీసుకొని సో tan 60 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు h/d అనేది ఇచ్చినటువంటి విలువల ఆధారంగా వచ్చినటువంటి సమీకరణం. దీన్ని సాధించి 1వ సమీకరణంని తీసుకురావాలి. ఆ తర్వాత ఇంకొక త్రిభుజం బిఏడిని గమనిస్తూ బిఏడి ఆధారంగా మనకి కావలసినటువంటి విలువ కోసం ఇక్కడ కూడా మనం tan అనే సూత్రాన్ని ఎంచుకున్నాం. ఎదుటి భుజంపై ఆసన భుజం. ఆ విధంగా ఆ విలువల్ని ప్రతిక్షేపించి మనం సాధించేటప్పుడు ఇక్కడ హెచ్ అనేటటువంటి విలువ ఆల్రెడీ సమీకరణం 1లో ఉంది. దాన్ని ప్రతిక్షేపించి ఈ విధంగా డి విలువని మరియు డి వచ్చిన తర్వాత హెచ్ విలువని కనుక్కోవాల్సి ఉంటుంది. మరొక సమస్యను చూద్దాం. 1.5 మీటర్ల ఎత్తుగల ఒక బాలుడు 30 మీటర్ల ఎత్తుగల గుడి పైకొనను కొంత దూరం నుండి పరిశీలిస్తున్నాడు. అతడు ఉన్న చోటు నుండి ముందుకు నడిచిన గుడి గోపురం కొన అతని కంటితో చేయి కోణం 30 డిగ్రీల నుండి 60 డిగ్రీలకు మారింది. అతడు నడిచిన దూరం ఎంత? చూడండి, ఇక్కడ 1.5 మీటర్ల ఎత్తుగల బాలుడు అన్నాడు. బాలుడి యొక్క ఎత్తు ఇవ్వబడింది కాబట్టి ఖచ్చితంగా బాలుడి ఎత్తుని మనం పరిగణలోకి తీసుకునే పటాన్ని గీయాలి. సో దీన్ని ఏ విధంగా ఉంటుందో ఈ చిత్రాన్ని ఊహిద్దాం. ఇక్కడ బాలుడు ఉన్నాడు. బాలుడి ఎత్తు ఇవ్వబడింది 1.5 మీటర్లని. ఈ బాలుడు 30 మీటర్ల ఎత్తుగల గుడి పైకొనను కొంత దూరం నుంచి పరిశీలిస్తున్నాడు. అంటే 30 మీటర్ల ఎత్తున ఒక గుడిని మనం తీసుకోవాలి. ఇది గుడి అనుకుందాం. ఈ గుడి యొక్క ఎత్తు 30 మీటర్లు అని ఇవ్వబడింది. ఈ బాలుడు ఈ గుడిని గమనిస్తూ ఉన్నాడు. ముందుగా మనం బాలుడిని గుడిని కలుపుతూ ఒక క్షితిజ సమాంతర రేఖ, ఇది భూమి అనుకుందాం. సో ఈ బాలుడు ఈ గుడి యొక్క పై కొనను కొంత కోణంతో గమనిస్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ బాలుడి ఎత్తు ఇవ్వబడింది కాబట్టి మనం దృష్టి రేఖను బాలుడి యొక్క కంటి నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా దృష్టి రేఖ అనేది మనకి ఏర్పడుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మనకి బాలుడు గుడి గోపురాన్ని చూస్తున్నాడు కాబట్టి గోపురం వరకు మనకి దృష్టి రేఖ ఏర్పడుతుంది. ఇక్కడ మనం భూమికి సమాంతరంగా అతని కంటి నుంచి ఒక రేఖను గీసినట్టయితే ఇక్కడ ఏర్పడేటటువంటి కోణం 30 డిగ్రీలు అని ఇవ్వబడింది కాబట్టి మనకి ఇక్కడ కోణం ఏర్పడుతుంది. ఆ కోణం ఎంత? 30 డిగ్రీలు. ఓకే. సో బాలుడు ఏం చేశాడు? ఉన్న చోట నుంచి ముందుకు నడిచాడు. సో కొంత దూరం బాలుడు నడిచాడు అనుకుందాం. ఈ విధంగా బాలుడు కొద్దిగా ముందుకు జరిగాడు. ఎంత దూరం నడిచాడో మనకు తెలియదు. ఇక్కడ నుంచి మళ్ళీ ఆ గుడి గోపురాన్ని గమనించినప్పుడు 60 డిగ్రీల కోణం ఏర్పడింది. అంటే ఇక్కడ నుంచి ఈ విధంగా ఎంత దూరం నడిచాడో తెలియదు కాబట్టి మనం డి యూనిట్లు అనుకుందాం అతడు నడిచిన దూరం. ఇక్కడ నుంచి మళ్ళీ గుడి గోపురాన్ని గమనిస్తూ ఉన్నాడు. సో దృష్టి రేఖ అతని కంటి నుంచి ఊహించుకుంటూ ఇక్కడ ఏర్పడేటటువంటి కోణం ఏదైతే ఉందో ఆ కోణం మనకి 60 డిగ్రీల కోణంని చేస్తుంది అని ఇవ్వబడింది. సో ఇది మొత్తం సమస్య. ఇక్కడ మనకు కనుక్కోవాల్సింది ఏంటి? అతడు నడిచిన దూరం ఎంత అంటే ఇక్కడ ఎంత డి అయితే ఉందో అది మనం కనుక్కోవాలి. సో దీనికి పటం ఎలా గీయాలో చూద్దాం. ముందుగా మనం ఒక రేఖని భూమిగా ఊహించుకుంటూ దీనిపైన బాలుడు మరియు గోపురం రెండు ఉన్నాయి కదా, గుడి. సో ఏబి అనేది ముందుగా గుడి అనుకుందాం. ఈ విధంగా ఇక్కడ ఏ దగ్గర నేను గుడిని తీసుకుంటున్నాను, ఏబి. మరియు
ఆ భూ గుడి యొక్క ఎత్తు ఇవ్వబడింది 30 మీటర్లు అన్నారు. కాబట్టి ఇక్కడ ఏర్పడేటటువంటి గుడి ఎత్తు మనకి 30 మీటర్లుగా ఏబీ యొక్క ఎత్తు 30 మీటర్లు అవుతుంది. సిడి అనేది బాలుడుగా తీసుకున్నాను. సో సిడి అంటే రేఖ పొడవు ఎంత అవుతుంది ఇప్పుడు మనకి 1.5 మీటర్లు అవుతుంది. ఇక్కడ డి నుంచి నేను భూమికి సమాంతరంగా ఒక రేఖను గీస్తున్నాను. కోణాలు గీయాలి అంటే ఖచ్చితంగా భూమికి డి నుంచి కోణం ఏర్పడుతుంది కాబట్టి డి వద్ద మనకి క్షితిజ సమాంతర రేఖ కావాలి. ఈ డి నుంచి గీసినటువంటి రేఖ ఏదైతే ఉందో అది ఏబీని తాకింది కదా, ఈ వద్ద తాకింది అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనము డి నుంచి కోణం ఏర్పడింది కదా, డి నుంచి చూస్తున్నారు కాబట్టి డి నుంచి దృష్టి రేఖ ఏర్పడుతుంది. ఇక్కడ ఏర్పడినటువంటి కోణం మనకి 30 డిగ్రీల కోణం. ఓకేనా. ఇక బాలుడు కొంత దూరం జరిగారు కదా, సో సి నుంచి సి డాష్ అనే స్థానానికి జరిగాడు అనుకుందాం. సి డాష్ డి డాష్ అనేది ఇప్పుడు బాలుడి యొక్క కొత్త స్థానం. ఇక్కడి నుంచి బాలుడు మళ్ళీ గోపురాన్ని గమనించాడు కాబట్టి ఇక్కడ ఈ విధంగా మనకి మళ్ళీ ఒక దృష్టి రేఖ ఏర్పడుతుంది. ఇక్కడ ఏర్పడేటటువంటి కోణము 60 డిగ్రీలను ఇచ్చారు. సో ఇక్కడ ఏర్పడిన కోణాన్ని మనం 60 డిగ్రీలుగా తీసుకుందాం. ఇది మనకి ఇచ్చినటువంటి సమస్య. మనం గమనించినట్టయితే సిడి ఎంత 1.5 మీటర్లు కాబట్టి సి డాష్ డి డాష్ కూడా మనకి 1.5 ఉంటుంది. అలాగే ఏఈ కూడా 1.5 ఉంటుంది. సో కాబట్టి మనకి సి డాష్ డి డాష్ 1.5 అవుతుంది, ఏఈ కూడా 1.5 అవుతుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే డి నుంచి డి డాష్ అనేది బాలుడు జరిగిన స్థానం. ఇక్కడ నుంచి ఇక్కడికి జరిగాడు బాలుడు. ఎంత జరిగాడో తెలియదు కాబట్టి మనం దాన్ని డీగా తీసుకుందాం. ఈ డి విలువని ఇప్పుడు మనం కనుగొనాలి. సో దీనికోసం మనకి ఇక్కడ 2 త్రిభుజాలు ఏర్పడ్డాయి గమనించండి. ఒకటి బిఈడి డాష్, ఇంకొకటి బిఈడి అనేది. ఇంకొక విషయం ఏంటంటే మనకి ఏ నుంచి ఈకి 1.5 మీటర్లు ఇచ్చారు కాబట్టి మొత్తం ఏ నుంచి బికి 30 మీటర్లు అని తెలుసు కదా, కాబట్టి బి నుంచి ఈకి ఎంత అవుతుంది అంటే ఈ 30 మీటర్లోంచి ఈ 1.5 తీసేస్తే వస్తుంది. సో అక్కడ ఏర్పడినటువంటి బిఈ పొడవు ఏదైతే ఉందో ఇది మనకి తెలుస్తుంది. ఎంత? 28.5 మీటర్లు. ఇప్పుడు దీని ఆధారంగా మనము సమస్యని సాధిద్దాం. ముందుగా ఈ త్రిభుజాన్ని తీసుకుందాం. బిఈడి డాష్, బిఈడి డాష్ అనేటటువంటి ఈ త్రిభుజం ఆధారంగా సమస్యని చేస్తున్నాను. త్రిభుజం బిఈడి డాష్ నుంచి ఇక్కడ మనకి కోణం తీటా ఏర్పడింది కాబట్టి ఇది మనకి ఏమవుతుంది? ఎదుటి భుజము. మరి ఇది ఆసన్న భుజం. మనకి ఇక్కడ ఆసన్న భుజం తెలియదు కాబట్టి నేను ఇక్కడ ఎక్స్ అని తీసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మనకి సూత్రం ఏంటి? మనకి tan సూత్రం పనికొస్తుంది. tan 60 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు సూత్రం ఏంటి? ఎదుటి భుజం కదా, కాబట్టి బిఈ బై డి డాష్ ఈగా వస్తుంది. మరి tan 60 డిగ్రీల విలువ ఎంత? మనకి √3. బిఈ అంటే ఇక్కడ మనకి బి నుంచి ఈ వరకు 28.5 యూనిట్లు ఉంది కదా, అది రాసుకుంటాం. 28.5 యూనిట్లు బై ఎక్స్, ఎందుకంటే డి డాష్ ఈని మనం ఇక్కడ ఎక్స్ అనుకున్నాం కదా, ఎక్స్. ఇప్పుడు అడ్డగుణకారం చేయండి. √3 ఇంటూ ఎక్స్ విలువ మనకి 28.5. ఇలా మనం ఒక సమీకరణాన్ని రాబట్టుకుంటాము. ఓకే, ఇక నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇంకొక త్రిభుజం బిఈడి అనేది ఉంది కదా, ఇప్పుడు ఈ త్రిభుజం ఆధారంగా సమస్యని చేద్దాం. ఇక్కడ tan మనకి తీసుకున్నటువంటి ఈ బిఈడి అనేటటువంటి త్రిభుజంలో తీటా ఏదైతే ఉందో అది 30 డిగ్రీలుగా వస్తుంది. అప్పుడు ఎదుటి భుజం బిఈగానే ఉంటుంది, కానీ ఆసన భుజం గమనించండి డి నుంచి ఈ వరకు, అంటే మనకి ఆసన భుజం ఏదైతే ఉందో అది డి ప్లస్ ఎక్స్గా వస్తుంది. డి ప్లస్ ఎక్స్ మొత్తం కూడా ఆసన్న భుజం అవుతుంది. సో tan 30 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? బిఈ బై డిఈ వస్తుంది ఇక్కడ. మరి tan 30 డిగ్రీలు విలువ ఎంత? 1/√3 ఈజ్ ఈక్వల్ టు బిఈ అంటే 28.5 యూనిట్లు బై డిఈ. డిఈ అంటే ఇక్కడ డి ప్లస్ ఎక్స్గా వస్తుంది. సేమ్ ఇంతకుముందు చేసినట్టుగా అడ్డగుణకారం చేస్తే 1 ఇంటూ డి ప్లస్ ఎక్స్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 28.5 ఇంటూ √3గా వస్తుంది.
ఇక్కడ మనం గమనించినట్టయితే మనకి √3x విలువ సమీకరణం 1లో ఉంది. ఇక్కడ x ఉంది కదా, సో మనం √3x తీసుకొచ్చామనుకోండి, ఈ విలువని ఇక్కడ ప్రతిక్షేపించవచ్చు. కాబట్టి నేను ఈ సమీకరణాన్ని ఇరువైపులా √3x తోటి √3 తోటి గుణిస్తున్నాను. అంటే ఇంటూ √3 ఎడం వైపు చేస్తాను. అదేవిధంగా 28.5 ఇంటూ √3 ఆల్రెడీ ఉంది, దీన్ని మళ్ళీ ఇంటూ √3 చేస్తున్నాను ఈజీగా లెక్క రావడానికి. సో d ఇంటూ √3 ఏమవుతుంది మనకి, d√3 ప్లస్ x ఇంటూ √3 ఏమవుతుంది, √3x లేదా x√3. సో √3x రాస్తున్నాను. ఇక్కడ √3 ఇంటూ √3 కాస్త 3 అవుతుంది కదా, సో 28.5 ఇంటూ 3 చేయాలి మనం. చేశాక ఇక్కడ ఈ √3x బదులుగా సమీకరణం 1 నుంచి మనకు వచ్చిన విలువ 28.5 కాబట్టి ఈ స్థానంలో మనము 28.5ని రాస్తాము. సో 28.5 ఈజ్ ఈక్వల్ టు 28.5 ఇంటూ 3 చేస్తే మనకి 85.5 వస్తుంది. మీరు చేసి చూడండి. సో ఇప్పుడు మనకి d√3 విలువ ఏమవుతుంది, ఇక్కడున్న ఈ 28.5ని కుడివైపుకు పంపించాలి. సో 85.5 మైనస్ 28.5 వస్తుంది. సో దీని ఆధారంగా d√3 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుంది, 57 వస్తుంది. మరి d√3 ఈజ్ ఈక్వల్ టు 57 వచ్చింది. దీని నుంచి మనకి d ఈజ్ ఈక్వల్ టు 57/√3 అనే విలువ వస్తుంది. సో √3 పోవటానికి మనం దీన్ని అకరణీయం చేస్తాము. అంటే √3తో లవాన్ని హారాన్ని గుణిస్తాము. అప్పుడు మనకి 57√3/√3 ఇంటూ √3 కాస్త ఏమవుతుంది, 3 అవుతుంది. అంటే d విలువ మనకి 57√3/√3 ఇంటూ √3 చేస్తే 3 వస్తుంది. దీన్ని కొట్టివేయండి. సో మనకి వచ్చేటటువంటి విలువ 19√3. అంటే మనకి d విలువ 19√3గా వస్తుంది. సో మనకు కావాల్సినటువంటి అంటే బాలుడు ఎంత దూరం జరిగాడు అనంటే 13√3 మీటర్లు జరిగాడు. మీకు కరెక్ట్గా విలువ కావాలంటే √3 విలువ తెలుసు కదా మనకి ఎంత, 1.732. సో ఈ 1.732తో గుణకారం చేస్తే d విలువ 19 ఇంటూ 1.732 చేయండి. సో మొత్తానికి d విలువ మనకి ఎంత వస్తుంది, గుణకారం చేస్తే 32.908 వస్తుంది. సో 32.908 మీటర్లు అతను జరిగాడు, ఆ బాలుడు జరిగినటువంటి దూరం. ఒకసారి మళ్ళీ చూద్దామా. 1.5 మీటర్లు ఎత్తుగల బాలుడు 30 మీటర్లు ఎత్తుగల గుడి పైకొనని చూస్తున్నాడు అన్నారు. ఇక్కడ అతడు కొంత దూరం జరిగాక మళ్ళీ ఆ గుడి గోపురాన్ని గమనిస్తే 30 డిగ్రీల నుంచి 60 డిగ్రీలకి కోణం మారింది అనేటటువంటి విలువలు మనకి ఇవ్వబడ్డాయి. ఇక్కడ నుంచి ఏం కనుక్కోవాలి మనం, అతడు నడిచిన దూరం ఎంత అని అడిగారు. కాబట్టి మనం ఒక పటాన్ని వేస్తూ ఈ విధంగా, సో ఇక్కడ బాలుడు ఎత్తు ఇవ్వబడింది కాబట్టి ఖచ్చితంగా బాలుడు ఎత్తును పరిగణలోకి తీసుకొని మనం పటాన్ని గీయాలి. సో సిడి అనేది బాలుడు, అతడి ఎత్తు అంటే సిడి విలువ 1.5 మీటర్లు. అతడు ముందుకు జరిగినప్పుడు C'D' అనేది అతని విలువ అవుతుంది. సో ఇక్కడ అతని ఎత్తు 1.5 మీటర్లు కాబట్టి ఇది కూడా మనకి 1.5 మీటర్లుగా తీసుకోవాలి. ఇక్కడ ఏబి అనేది గుడి గోపురం కాబట్టి ఏబి మొత్తం విలువ 30 మీటర్లు. మనం డి నుంచి, ఎందుకంటే దృష్టి రేఖ డి నుంచి ఏర్పడుతుంది కాబట్టి డి దగ్గర భూమికి సమాంతరంగా ఒక రేఖ గీస్తే అది ఏబి అనేటటువంటి ఈ గుడి గోపురాన్ని సూచించే రేఖను ఈ వద్ద తాకితే మనకి ఏఈ కూడా 1.5 అవుతుంది. దీని ఆధారంగా బిఈ విలువ ఏదైతే ఉందో అది 30 మీటర్లలోంచి 1.5 మీటర్లు తీసేస్తే మనకి 28.5 మీటర్లు వస్తుంది. ఈ 28.5 మీటర్లు బిఈ కొలత తీసుకొని మనం సమస్యని సాధిస్తాం. మొదటగా మనకి బిఈడి' అనేటటువంటి ఈ త్రిభుజం ఆధారంగా tan విలువని రాస్తాము. tan 60 degrees BE/D' అవుతుంది కదా, ఎదుటి భుజము బై ఆసన్న భుజము. ఇక్కడ బిఈ విలువ మనకి ఇచ్చారు కాబట్టి tan 60 డిగ్రీల విలువ √3. సో బిఈ 28.5 బై ఈ విలువ మనకి D' ఈ విలువ తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుంటాము. ఇక్కడ ఎక్స్ రాస్తాం. అడ్డగుణకారం చేస్తే x√3 విలువ మనకి 28.5గా వస్తుంది. కానీ ఇక్కడ ఎక్స్ కనుక్కోమనలేదు కాబట్టి నేను ఎక్స్ విలువని ఇక్కడ కనుక్కోవట్లేదు. జస్ట్ ఇది ఒక సమీకరణంగా పెట్టుకొని నెక్స్ట్ ఇంకొక త్రిభుజం బిఈడి అనేటటువంటి ఈ త్రిభుజాన్ని తీసుకున్నాను. ఈ బిఈడి అనే త్రిభుజం ఏమవుతుంది మనకి, బిఈడి అనేటటువంటి ఈ త్రిభుజంలో మనకి కోణం ఇక్కడ 30 డిగ్రీలు ఉంది కాబట్టి ఇప్పుడు ఈ బిఈ అనేది ఎడమ భుజం అవుతుంది. ఆసన్న భుజము డి నుంచి ఈ వరకు తీసుకోవాలి. ఇక్కడ డి నుంచి ఈ వరకు
మనకి డి ఇక్కడ వరకు ఉంది ప్లస్ ఎక్స్ ఇక్కడ వరకు ఉంది కాబట్టి డి ప్లస్ ఎక్స్ అవుతుంది. అదే ఇక్కడ tan 30 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజం ఏమో బిఈ అవుతుంది, డిఈ అనేదేమో మనకి ఆసన భుజం అవుతుంది. సో 1/√3 ఈజ్ ఈక్వల్ టు 28.5 బై ఇక్కడ ఉన్నటువంటి డి ప్లస్ ఎక్స్ వస్తుంది. దీన్ని అడ్డగుణకారం చేసి సో డి ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 28.5 ఇంటూ √3. మనం ఇక్కడ వరకు చేశాక జస్ట్ ఇంతకుముందు వచ్చిన సమీకరణాన్ని ఒక్కసారి గమనించుకోవాలి. మనం కరెక్ట్గా ఈ విలువని ఇక్కడ మనం ప్రతిక్షేపించుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ మనకి x√3 విలువ వచ్చింది కాబట్టి మనం ఎక్స్ మాత్రమే ఉంది కదా, నేను అందుకోసం √3, ఎందుకంటే ఇక్కడ కూడా √3 ఉంది, √3 ఇంటూ √3 3 అవుతుంది. సో ఈజీగా లెక్క రావటం కోసం ఎడం వైపు కుడివైపు √3తో గుణకారం చేశాను. డి ఇంటూ √3 ప్లస్ ఎక్స్ ఇంటూ √3 ఈజ్ ఈక్వల్ టు 28.5 ఇంటూ √3 ఇంటూ మళ్ళీ ఇంకొక √3 చేస్తాము, అది మనకి 3 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది గుణకారం చేయడం సులువు అవుతుంది. గుణకారం చేస్తే 85.5 వస్తుంది. ఇక్కడ d√3, ఈ x√3 బదులు ఇక్కడ ఉన్నటువంటి ఈ 28.5 విలువను తీసుకొచ్చి ప్రతిక్షేపిస్తాము. సో ఈ విధంగా మనకి d√3 విలువ ఇది ఇక్కడికి వచ్చేస్తే తీసివేస్తాం కదా, 85.5లోంచి 28.5 తీసేస్తే మనకి 57 వస్తుంది. అంటే d విలువ 57/√3. మరి √3 హారంలో పోవాలి అని అంటే మనం అకర్ణీయం చేస్తాం. √3తో లవాన్ని హారాన్ని మనం ఈ విధంగా గుణకారం చేయాలి. చేస్తే మనకి 13√3 వస్తుంది. ఈ 13√3 ఏదైతే ఉందో ఆ 13√3 అనేది విలువని మనం కనుక్కుని √3 విలువ 1.732 కాబట్టి అది ప్రతిక్షేపిస్తే 32.908 మీటర్లు దూరం ఆ బాలుడు జరిగినట్టుగా వస్తుంది. ఈ విధంగా మనం సమస్యలని సాధించాల్సి ఉంటుంది. త్రికోణమితి అనువర్తనాలు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా. సో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనం మరొక భాగంలో మరికొన్ని సమస్యల గురించి చర్చిద్దాం.